వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరుగుతున్న పెనుగ్రంచిప్రోలు తిరునాళ్లలో ప్రబల వ్యవహారం టీడీపీ వైసీపీ మధ్య రచ్చకు కారణమైంది. తమను కాదని అధికార టీడీపీ ప్రబల్న ముందుగా అనుమతించడంపై ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అమ్మవారి తిరునాళ్లలో భాగంగా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించే సాంప్రదాయం ఉందని, దీంతో చుట్టుపక్కల గ్రామాల భక్తులు ప్రభలతో వస్తుంటారని ఏసీపీ తిలక్ తెలిపారు. అధికార పార్టీ ప్రభలు ముందు వెళ్లాలనే ఆనవాయితీ ఉందని, దీన్ని అన్ని పార్టీలు అంగీకరించాలన్నారు. కానీ ఇవాళ మాత్రం వైసీపీ దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి రాళ్లదాడి చేసిందన్నారు. ఈ దాడిలో 3 కానిస్టేబుల్స్ కి గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉన్న జనసేన వాళ్ళవి, మూడవ బళ్ళు వైసీపీవి అన్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తాము అని పెద్దలందరూ ఒప్పుకున్నారు. ఆ విధంగా ఈరోజు మేము తెలుగుదేశము కూటమి బళ్ళు ముందుగా పంపించాము. వీళ్ళు వైసీపీ బళ్ళు ఆ పోలీస్ స్టేషన్ కూడలకి వాళ్ళు కూడా దగ్గరికి వచ్చేసి మేము కూడా ఇందులో ఉంటాం అని ఆ సాంప్రదాయాన్ని ఆచారాన్ని వాళ్ళు వైలేషన్ చేసి అందులో ఆ కాన్వాయ్లో దూరడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ కవ్వింపు చర్యలు వీళ్ళు కవ్వింపు చర్యలు పాల్పడ్డారు. వెంటనే మేము దాన్ని నివారించడానికి ప్రయత్నించాము. వాళ్ళు బాగా మేము వెళ్తాము, అందులో ఆ కాన్వాయ్లో మేము కానీ ఆ నాయకుల యొక్క డైలాగ్స్తోని రెచ్చగొట్టేటట్టుగా ఉంటాయనేసి మేము ఒక ప్రీ ప్లాన్డ్గా మేము చేశాము. కానీ వీళ్ళు వైలేట్ చేసేసి మేము అందులో దూరిపోతాము అని రావడంతో అక్కడ ఈ కవ్వింపు చర్యలు తర్వాత వాళ్ళు స్వల్ప ఘర్షణ కూడా దిగడం మొదలెట్టారు. అది మేము యాంటిసిపేట్ చేసి వాళ్ళని వెళ్ళి చెదరగొట్టే క్రమంలో వైసీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్వడం చేశారు. ఆ రాళ్ళు రువ్వడం మా స్టాఫ్ 3కి ఇంజురీస్ అయ్యాయి. ఒక అతనికి ఫోర్ హెడ్ మీద, ఇంకో అతనికేమో రైట్ ఎల్బో మీద, ఇంకో అతనికి హెడ్ ఇంజరీ. 3ని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాము, చికిత్స పొందుతున్నారు. దీనిపై మేము కేసు కట్టి దర్యాప్తు చేస్తాము. రాళ్ళు వేసడము వైసీపీ కార్యకర్తలు ఇటువైపు రాళ్ళు వేసారు, మధ్యలో మేము ఉన్నాం. ఇంకా అది 2-3 మేము మనుషులైతే ఐడెంటిఫై చేశాము. ఒక ½ డజన్ పర్సన్స్ని ఐడెంటిఫై చేశాము. ఇంకా గుర్తించాలి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు.